ఐపీఎల్ 2026 ప్రారంభానికి ముందు ఫ్రాంచైజీలకు ఊహించని షాకులు తగులుతున్నాయి. తమ జట్లకు కీలకమైన ఫాస్ట్ బౌలర్లు ఒక్కొక్కరిగా దూరం అవుతున్నారు. వీరందరూ విదేశీ ఫాస్ట్ బౌలర్లు కావడంతో టోర్నీ ప్రారంభ మ్యాచ్లకు ఫ్రాంచైజీలకు కష్టాలు తప్పేలా కనిపించడం లేదు. ఐపీఎల్ 2026 ప్రారంభ మ్యాచ్కు ఇప్పటికే 8 మంది ఫాస్ట్ బౌలర్లు సీజన్ తొలి మ్యాచ్కు అందుబాటులో ఉండకపోవడం ఆశ్చర్యానికి గురిచేస్తుంది. వీరిలో కొంతమంది టోర్నీ మొత్తానికి దూరం కాగా మరికొందరు సీజన్ స్టార్టింగ్ మ్యాచ్లకు అందుబాటులో ఉండడం లేదు. ఇంతకీ దూరమైన ఫాస్ట్ బౌలర్లు ఎవరు? వీరు ఏ జట్టుకు ఆడుతున్నారో ఇప్పుడు చూద్దాం. ఈ లిస్టులో 4-5 ఆస్ట్రేలియా ఫాస్ట్ బౌలర్లు ఉండడం ఇప్పుడు ఆయా జట్లకు ఎదురు దెబ్బ తగిలింది. ఢిల్లీ క్యాపిటల్స్ స్టార్ ఫాస్ట్ బౌలర్ మిచెల్ స్టార్క్ సీజన్ ఆరంభ మ్యాచ్లకు అందుబాటులో ఉండడం లేదు. రాబోయే బిజీ క్రికెట్ క్యాలెండర్ను దృష్టిలో ఉంచుకుని క్రికెట్ ఆస్ట్రేలియా తమ ప్రధాన ఫాస్ట్ బౌలర్లకు రెస్ట్ ఇస్తున్నట్లు సమాచారం. దీంతో టోర్నమెంట్ ప్రారంభ మ్యాచ్లకు స్టార్క్ అందుబాటులో ఉండడని క్రికెట్ ఆస్ట్రేలియా తెలిపింది. ఈ లిస్టులో స్టార్క్తో పాటు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు పేసర్ జోష్ హేజిల్వుడ్, సన్ రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ కూడా ఉన్నారు. ప్రస్తుతం స్టార్క్ పూర్తి ఫిట్నెస్తోనే ఉన్న పనివారం కారణంగా క్రికెట్ ఆస్ట్రేలియా రెస్ట్ ఇవ్వనుంది. మరోవైపు హేజిల్వుడ్, కమిన్స్ గాయాల నుంచి కోలుకుంటున్నారు. ఈ ముగ్గురు కూడా ఆయా జట్లకు ప్రీమియం ఫాస్ట్ బౌలర్లు. ఆస్ట్రేలియా ఆగస్టు 2026 నుంచి జూలై 2027 వరకు మొత్తం 21 టెస్టులు ఆడనుంది. టెస్ట్ జట్లో స్టార్క్, కమిన్స్, హేజిల్వుడ్ రెగ్యులర్ ప్లేయర్స్. పైగా వీరు ముగ్గురు టెస్ట్ ఛాంపియన్షిప్లో ఇకపై జరగబోయే ప్రతి మ్యాచ్కు కీలకం. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని క్రికెట్ ఆస్ట్రేలియా తమ ప్రీమియం పేసర్ల విషయంలో జాగ్రత్తలు తీసుకుంటుంది. ఇక ఈ లిస్టులో ఉన్న మరో ఆస్ట్రేలియా ఫాస్ట్ బౌలర్ నాథన్ ఎల్లిస్. చెన్నై సూపర్ కింగ్స్ ఎన్నో ఆశలు పెట్టుకున్న ఎల్లిస్ గాయం కారణంగా సీజన్ మొత్తానికి దూరమయ్యాడు. ఐపీఎల్ 2026 మినీ వేలానికి ముందు 2 కోట్ల రూపాయలకు ఈ పేసర్ను సీఎస్కే రిటైన్ చేసుకుంది. అయితే ఎల్లిస్ కు తాజాగా తొడ కండరాల గాయం కావడంతో సర్జరీ చేయించుకున్నాడని, ఈ సీజన్ ఐపీఎల్ మొత్తానికి దూరం కానున్నాడని సీఎస్కే ఫ్రాంచైజీ శుక్రవారం ధృవీకరించింది. ఆ జట్టు ఫాస్ట్ బౌలింగ్ ఆల్రౌండర్ సామ్ కరన్ గజ్జల్లో గాయం కారణంగా సీజన్ మొత్తానికి దూరమయ్యే అవకాశం ఉంది. గత నవంబర్లో చెన్నై సూపర్ కింగ్స్ నుంచి ట్రేడింగ్ ద్వారా కరణ్ ను రాజస్థాన్ రాయల్స్ ఫ్రాంచైజీ కొనుగోలు చేసింది. దీంతో తొలిసారి రాజస్థాన్ జట్టు తరపున ఆడడానికి సిద్ధమైన సామ్ కరన్ తో పాటు ఆ జట్టు ఫ్రాంచైజీకి నిరాశ ఎదురైంది. కరణ్ స్థానంలో రాజస్థాన్ రాయల్స్ ఎవరిని తీసుకురాబోతుందనే దానిపై ఇంకా అధికారిక ప్రకటన చేయలేదు. పంజాబ్ కింగ్స్ కూడా బ్యాడ్ న్యూస్ చెప్తూ న్యూజిలాండ్ ఫాస్ట్ బౌలర్ లాకీ ఫెర్గూసన్ కూడా ఐపీఎల్ 2026 ప్రారంభ మ్యాచ్లకు దూరం కానున్నాడు. ఇటీవలే ఫెర్గూసన్ భార్య బిడ్డకు జన్మనిచ్చింది. దీంతో ఫ్యామిలీతో గడపడానికి ఈ కివీస్ పేసర్ కొంత సమయం తీసుకున్నాడు. ప్రస్తుతం సౌత్ ఆఫ్రికాతో టీ20 సిరీస్ ఆడుతున్న ఫెర్గూసన్ ఈ సిరీస్ ముగిశాక కొన్ని రోజులు ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయనున్నాడు.